హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రము నేను చేపల కూర ఎలా వండుతారో అదైతే నేను చూపెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు అసలు చేపలు అమ్మడానికి వచ్చిందనమాట ఇంటి దగ్గరికి. అయితే అవి ఏంటంటే చాలా ఈ చేపలు రావు చేప అండి. ఇదైతే ఇగో చేపలు కడుక్కొని పెట్టుకున్నానండి. అయితే చాలా మిగిలినాయని వాళ్ళైతే తీసుకొచ్చిన అన్ని ప్రాణంతో ఉండే ఫ్రెండ్స్. వాళ్ళైతే ఇక 1 కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక కడిగి అయితే నేను ఇంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంట్లో అయితే ఏం కావాలంటే ఇక కొన్ని నీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఇవైతే ఉల్లిగడ్డలండి. నేను ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తాను అన్నమాట. ఇలా ఉల్లిగడ్డలు గ్రైండర్ పడతానండి. అయితే ఉల్లిగడ్డలు అసలు ఏం చేస్తారంటే, ఇప్పుడు వర్షం వస్తుందండి. వర్షం రాకపోతే పొయ్యి అంటూ పెట్టి పొయ్యి మీద నేను కాల్చేదండి ఉల్లిగడ్డ జీలకర్ర కాల్చి చేపల కూరలకు దంచితే బాగుంటుంది. కానీ ఇప్పుడు బయట వర్షం వస్తుందండి. కాల్చే విధానం ఇప్పుడైతే లేదు, పొయ్యి అంతా తడిసిపోయిందండి. అయితే నేనైతే ఇప్పుడు ఇది గ్రైండర్ పట్టుకుంటానండి. ఇట్లా గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఉన్నదండి. ఇవైతే ఉల్లిగడ్డలండి. ఇది ఉల్లిగడ్డ, ఇదైతే జీలకర్ర అండి. ఇక జీలకర్ర మాత్రము ఇగో 2 స్పూన్లు జీలకర్ర వేస్తాను అన్నమాట. తర్వాత ఇదైతే గ్రైండర్ చేసుకుంటానండి నేను. అయితే ఇవైతే మసాలాలు అండి. ఇవేంటి అంటే ధనియాలు, ఇది దాల్చిన చెక్క, ఇది కుడుక, 2-3 మిరియాలు, ఇవన్నీ మాత్రం నేనైతే వేపుతానండి. ఇదైతే గ్రైండర్ పడతాను ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇది ఉల్లిగడ్డలను జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇవైతే ఇక మసాలాలు అండి. ఇందులోకి చేపల కూరలకు ఈ మసాలా అయితే వేస్తానండి నేను. ఇక కొంచెం అంతా ఇప్పుడు వేడి చేసుకుంటానండి. వేపుతా. సో నేనైతే ఇట్లా వేపుకున్నానండి. వేపుకొని ఇదైతే నేను పౌడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లన్న తర్వాత పౌడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. దీనికైతే నేను గంజి అయితే పెడుతున్నానండి. చేపల కూరకు గంజి అయితే పెట్టినాను ఫ్రెండ్స్. ఇది గంజి వేడైన తర్వాత నూనె పోస్తాను ఫ్రెండ్స్. ఇక నేనైతే నూనె పోస్తాను ఫ్రెండ్స్. ఇక 2 పావులు. గంజి అయితే వేడి కావాలండి. ఈ నూనె అయితే వేడైందండి. ఇవి మాత్రము లవంగాయలు, ఇవైతే దాల్చిన చెక్క అండి, ఇవి కొన్ని మిరియాలు, ఇవి మాత్రం నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవైతే బగారాకులు అండి. ఇవైతే వేసినానండి. ఇవైతే ఉల్లిగడ్డ పేస్ట్ అండి. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే ఇప్పుడు పట్టుకున్నాను కదా, అదైతే వేసినాను ఫ్రెండ్స్. ఇట్లా మాత్రం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. తర్వాత కొంచెం వేగాలండి. అది ఇదైతే ఉల్లిగడ్డ పేస్ట్ వేసి నేనైతే ఇట్లనైతే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక నేనైతే పసుపు వేసుకుంటున్నానండి. ఇందులో పసుపు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు పసుపు వేసుకుంటున్నానండి. ఇక నేనైతే అల్లం పేస్ట్ అండి, ఇది ఇంట్లో నూరుకున్న అల్లం పేస్ట్ అండి. ఇదైతే అల్లం పేస్ట్ వేస్తున్నానండి. మసాలాలు అన్నీ అయితే ఇప్పుడు నేను గ్రైండర్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇది నూనెలనే కొంచెం వేస్తానండి. ఇట్లా నూనె వేసి కొద్దిసేపు మాత్రమే కలుపుకుంటున్నాను. తర్వాత నేనైతే ఇలా చింతపండు అన్నది నేను వేయనండి. ఎందుకంటే చింతపండు నేను తినను. నేను ఎవరు తిననండి. ఎప్పుడైనా చారు చేస్తా కానీ చింతపండు మాత్రం నేను వేయను. ఎందుకంటే చేపల కూరకు చింతపండు అంటే ఇష్టం కదా ఫ్రెండ్స్. నేను మాత్రము ఈ టమాటాలు గ్రైండర్ చేసుకొని మాత్రము గ్రైండర్లో వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి. టమాటాలును కొత్తిమీరాకు 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ మిక్సీ కూడా ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసుకున్నాను. అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. దీని తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి నేను. 2 స్పూన్ల ఉప్పు మాత్రం వేస్తున్నానండి నేను. ఉప్పు వేసినానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందులో నేనైతే కారం పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇదైతే 1 స్పూను, ఇక 1 స్పూన్ మాత్రం కారం వేస్తాను ఫ్రెండ్స్.
కొంచెం మా ఇంట్లో కారం తక్కువ తింటారండి, అందుకని నేనైతే కారం పొడి తక్కువ వేసుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడు టమాటాలు అన్నీ వేసిన తర్వాత ఇట్లా గ్రేవీ చేస్తానండి. ఇక గ్రేవీ మాత్రం చేసినానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుండి గ్రేవీ ఎట్లా అయిందో. ఈ చేపల కూరకైతే ఇట్లా గ్రేవీ చేస్తానండి. ఇక నేనైతే ఇట్లా గ్రేవీ చేసుకున్నానండి. ఇక గ్రేవీ మాత్రం ఇట్లా చేసుకున్నా. స్టార్ట్. ఇప్పుడైతే గ్రేవీ అయితే అయిందండి. ఇక నేనైతే చేపల ముక్కలు మాత్రము ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చేపల ముక్కలు అయితే ఇట్లా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నేనైతే ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా, అందుకని వాటర్ పోవాలని నేనైతే ఇట్లా జల్లట్లో పెట్టిన ఫ్రెండ్స్. ఇది ఇట్లా మాత్రం వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చేప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా మాత్రం వేసినాను ఫ్రెండ్స్. నేను చేప ముక్కలు మాత్రం ఇప్పుడు ఉడకాలి ఫ్రెండ్స్ కొద్దిసేపటి దాకా. ఇప్పుడైతే నేను కొద్దిసేపు మూత అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా కలుపుకుంటున్నానండి. ఇగో చేపల కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్ ఒకసారి దగ్గర నుండి. ఇక నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసినానండి. ఇక చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక చేపల కూర అయితే రెడీ అయిందండి. గ్రేవీ కూడా చాలా బాగా అయిందండి. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇక నేనైతే గ్యాస్ ఆఫ్ చేసినాను, మీకైతే దగ్గర నుండి చూపెట్టినాను కదా ఫ్రెండ్స్. ఇక నా చేపల పులుసు మాత్రం అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.